ఇంకా ఏం చేస్తున్నాం? రేపటి నుంచి జిమ్కి వెళ్దామంటున్నా. ఇంట్లో వెళ్ళేమో నీవు ఏ జిమ్ తక్కువనే ఉంది, మరి జిమ్కి వెళ్తే నువ్వు హైట్ తగ్గిపోతావు. అసలు నిజంగానే హైట్ తగ్గిపోతావు. ఏదో జిమ్ జాయిన్ కాదు అసలు, నాకేం అర్థం లేదు. చెప్తాను ఏం చేస్తున్నావు? నిజాలు మాట్లాడుతున్నాం. మనకి బర్త్డేకి ఇంకా 1 month టైం ఉంటుంది. అసలు 6 pack వస్తా ఉంటున్నా 1 month లో. ఏమన్నా రాదా 1 month లో? నాకు బాడీ చూసా ఎప్పుడు కూర్చొని అర్థమయ్యేటట్టు చెప్తాను. సరేపా, నువ్వు చెప్పు, నేను ఇంకా కూర్చున్నాంబా. నిజంగా మాట్లాడుకుంటే మనం 13 years ఇన్నోళ్ళకి మాత్రం జస్ట్ నార్మల్ వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ అలానే ఎక్కువ గేమ్స్ ఆడితే సరిపోతుంది. అండ్ అలానే తర్వాత 14 to 17 years ఏజ్ లో ఉన్న వాళ్ళు మాత్రం జస్ట్ వాళ్ళు లైట్ వెయిట్ వెయిట్స్ తోటి అండ్ అలానే ప్రాపర్ ఫామ్ నేర్చుకోవాలి. అండ్ దీని తర్వాత మనం 18+ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు సీరియస్ గా ఈ వెయిట్స్ అండ్ అలానే ప్రాపర్ ఫామ్ అండ్ తర్వాత జిమ్ లో కూడా జాయిన్ అవ్వచ్చు 18 years వరకు. సో మీరు రెగ్యులర్ గా మేము కన్సిస్టెన్సీ మెయింటైనింగ్ గుడ్ మీల్ అండ్ అలానే వర్కౌట్ చేస్తూ ప్రాపర్ ఫామ్ తో నేర్చుకోవాలి. ఇందులో మెయిన్ మనము లిఫ్టింగ్ చేయదు, ప్రాపర్ ఫామ్ అండ్ పర్ఫెక్ట్ వెయిట్స్ తోటి లిఫ్ట్ చేయండి. ఇది ప్రాసెస్ మనకి ఏ ఏజ్ లో ఏం చేస్తే మనం మంచిగా బాడీని ఫిట్ గా మెయింటైన్ చేయొచ్చు. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, నీ మైండ్ అండ్ అలాగే నీ బాడీ ఏరియా నీకు తెలిస్తే ఇప్పటికిప్పుడే మొదలు పెట్టండి. మొదలు పెట్టంగానే మీరు లిఫ్టింగ్ అలానే కంపేర్ పడకండి. స్టే విత్ స్లో అండ్ అలానే స్టే కన్సిస్టెన్సీ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫిట్నెస్ కంటెంట్. లేదన్నా ఇవన్నీ మన వల్ల అవ్వని పనులు, ఇవన్నీ డైరెక్ట్ పోయి లేపేస్తా, మంచిగా బాడీ తెచ్చుకుంటా, చూపిస్తా. ఇంకా అయిపోయినా సరే నువ్వు మారకపోతే నీ సాగు బాగుంది.